పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద కుదుపు కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పార్టీలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటా బ్రతా బెనర్జీ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు. తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు మమతా బెనర్జీ కోల్కతాలో చేపట్టిన ధర్నాకు 6 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో పాటు మొత్తం తుడిచిపెట్టుకుపోయిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి నియామకంపై తలెత్తిన వివాదం, పార్టీలోని అసంతృప్తి ఈ పరిణామాలకు దారితీసింది. ఇది మమతా బెనర్జీ నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తుకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. టీఎంసీ పార్టీ చీలిపోకుండా మమతా బెనర్జీ చర్యలకు ఉపక్రమించారు. మొత్తం పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు. పూర్తిగా ప్రక్షాళన చేపట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బెంగాల్ మాజీ సీఎం ఎక్స్లో పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత టీఎంసీకి ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. మొత్తానికి 15 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన టీఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత శరవేగంగా కుప్పకూలుతోంది. ఆ పార్టీ నాయకులు చాలా మంది కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని ఎన్నికైన ప్రజాప్రతినిధులలో చాలా మంది సామూహికంగా రాజీనామా చేయడం లేదా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు.